మీలో ఎనీ స్పెషల్ టాలెంట్ తప్పకుండా ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు. హాయ్ మచ్చా. హాయ్. ఇప్పుడు మీకోసం మేము స్కిట్ చేయబోతున్నాం. ఓ వండర్ఫుల్, రండి కమాన్. హాయ్ రా, ఎలా ఉన్నారా? బాగున్నాను రా, నువ్వు ఎట్లున్నావు? మస్తు ఎంజాయ్ చేసినా కదా. సూపర్ ఉండేది రా. ఆగ్రాకి వస్తే ఫోన్ లో ఆడుకుందాం. ఆగరానా? తాజ్మహల్. ఓకే ఓకే. హలో హలో, ఎవరండి మీరు? సౌమ్య ఉందా అండి? లేదండి, మీరెవరు? నేను ఎవరైతే ఏందండి, మీతో మాట్లాడుతున్నాను కదా, మాట్లాడండి. మీరు ఇంతకు ముందు సౌమ్య అన్నారు కదా, అందుకని. అరే ఆమె గురించి పక్కన పెట్టండి. మీ బాయ్స్ బాగుందండి, మీరు బాగున్నారండి. మీ పిక్స్ పంపియండి అండి, మా మచ్చాలు చూస్తారంట మా దోస్తులు. ఎందుకండి ఇంతకు ముందు సౌమ్య అడిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు? మా దోస్తులు చూస్తారంట, మీ పిక్స్ పంపియండి వాట్సాప్ లో. ఏ పంపి ప్లీజ్, ఎందుకట్లా చేస్తున్నావు? లేదండి, మీరు ఇంతకు ముందు సౌమ్య కోసం అడిగి ఇప్పుడు సౌమ్య తొక్కల సౌమ్య పక్కన పెట్టు. సౌమ్య సౌమ్యనే నువ్వే. హాయ్. హలో, ఎవరు తిక్కర ఫోన్ చేసిందని సౌమ్యకి ఇవ్వమని మళ్ళీ నాతో మాట్లాడుతున్నారు. చూడు వాళ్ళ సంగతి తెలుసుకో. హలో, ఎవరు? అది ఫోన్ కదమ్మా, మైక్. అది నీ దగ్గర పెట్టుకో. ఎవరు మీరు? ఎవడు రాదే అని అడుగు. ఎవరురా నువ్వు అసలు? రాగిరా మంచిగా మాట్లాడు జరా. ఎవడో నువ్వు, నాకు తెలియదు. పెట్టేయరా, పెట్టేయి. ఎవడో అవలగాడు ఉన్నట్టు పెట్టేయి. అవలాగిలా కాదు, నా పేరు సంజు. పెట్టేయి మూసుకొని. బస్ స్టాప్ కి రండి, చూద్దాం రండి, చూసుకుందాం రండి. అరే నువ్వు ఫోన్ చేసి వాళ్ళని బెదిరిస్తావేమో. నేను కండక్టర్ ని, వాళ్ళు ప్యాసింజర్స్. వీళ్ళ ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు కండక్టర్ ని. క్యాన్సిల్. ఇది వేరే స్కిట్టా? రెండు. ఎక్కడ్రా బస్సు పోతుంది, ఎక్కడ్రా? అమ్మయ్యా, తొక్కుడు వెళ్ళి ఆడుతుర్రు. ఒక కలిపెట్టేంద్రా. ఈ కాలు తీసే కింద ఉంటా నేను. సరే సరే, పైకి రా. వస్తున్నా. జరగండి. టికెట్ తీసుకో. టికెట్ లేదేంది? తీసుకో. డబ్బులు లేవు. పైసలు తీసుకో. అయ్యేలా నాకు. టికెట్ తీసుకో ఫస్ట్. తీసుకోను నేను. తీసుకోరా, నీ పక్కన అడిగి తీసుకోరా. లేవు, డబ్బులు లేవు నా దగ్గర. నీ పక్కన అడుగురా. ఒరే డబ్బులు ఇరా. లేవురా మామ, మా అయ్యే 10 రూపీస్ ఇచ్చిండు నాకు. అరే లేవురా. ఇగో ఆలు వినట్టుండ్రు. సరే పోనీ ప్రదీప్ దగ్గరికి వెళ్ళి అడుగు. ఇయ్యవా ప్రదీప్, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇయ్యచ్చు కదా, దోస్తులం. నా దగ్గర లేకే ఫుట్బాల్ లో వెళ్ళాడుతున్నా నేను. అరే నేను కూడా అంతే. 10 రూపాయలు ఉంటే ఇస్తే టికెట్ కొనుక్కుంటా. పిచ్చా నీకు? కండక్టర్ వచ్చేంతరకు ఉండాలి, ఆయన వచ్చాక దిగిపోవాలి. ప్రదీప్ ఎందుకు చేస్తున్నావు? అరే లేవురా. నిజం ప్రదీప్, నేనే బస్ పాస్ అదే అబద్ధం చెప్తుండే నేను. అరే నేను బస్ పాస్ తెచ్చుకోలే ఈ రోజు. ప్లీజ్. అబ్బా సరే. ప్లీజ్. ఎరగడా మమ్మల్ని నమ్మవు కదా? నమ్మా. వీళ్ళని కూడా నమ్మవు కదా? నమ్మా. ఆయన కూడా నమ్మవు కదా? ప్రదీప్ ని నమ్ముతావు కదా? ప్రదీప్ ఈడే ఉంటాడు కదా? అవును, తీసుకో డబ్బులు. నిన్న అసలు బస్ ఎవడెక్కమన్నాడు రా? పోవాలంటే బస్ ఎక్కద్దా? మరి పైసలు తెచ్చుకోరా, ఫ్రీగా ఎక్కుతారా? మా అయ్యేలే తాగనికి గుడియలే మా అయ్య. రోజు వస్తాడు కదా. ప్రదీప్ అడుగు నా బదులు. నీకు నమ్మకం ఉంది కదా? శివుడు కదా, అడుగు. ఇట్లా ఎక్కిన వాళ్ళందరినీ నా దగ్గర పంపిస్తుంటావు నువ్వు. ఎర్రగడ్డ వచ్చింది, నేను దిగుతున్నా. టికెట్ తీసుకోండి. ఎందుకు తీసుకో? వాళ్ళందరికి సీట్లు ఉన్నాయి, నాకు మాత్రం సీట్ లేదు. ఎందుకు? నాకు సీట్ అప్పుడు తీసుకుంటా టికెట్. వాళ్ళు డబ్బులు ఎట్టి కొనుక్కుర్రు సీటు. నీదే డబ్బులు ఉంటే చెప్పు, సీట్ ఇస్తారు. నా డబ్బులు ప్రదీప్ అని ఇస్తాడు, తీసుకో. నేను దిగి చాలా సేపు అయింది. ఎక్కడ పోవాలి? కాశీకా? ఇది హైదరాబాద్ దగ్గర పోతుంది. లేదు, నువ్వు నన్ను కాశీకే తీసుకెళ్ళు. కాశీకి వెళ్ళదు ఇది. ఎర్రగడ్డ దింపేసి అయిపోతా. అవును, కానీ కాశీకి ఎందుకు వెళ్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ ని నీళ్ళ ముంచే నీకే వెళ్తున్నా. అవునా? నువ్వే మునిగిపోకపో పీడ పోతుంది. లేరా, లేగరా. ఎందుకు ఇది ఆడు టికెట్ కొన్నాడు, లేవాడు. ఏంద్రా నీ బాధ? లేవా? ఎందుకు లేవాలి? నేను ముందు వచ్చిన కూర్చున్నా. ఇప్పుడు మీరు లేకపోతే నేను వెళ్ళి డ్రైవర్ నెత్తి మీద కూర్చోవాలా? వీలైంటే కూర్చోపోయి. అబ్బా, ఇలాంటి వాళ్ళు అందరు నాకే తగులుతారు ఏంటో. పాపం రా, పాపం రా, మళ్ళీ బేపరి ఇచ్చినాం.